స్వాంశనం షట్శాస్త్రశరణమయ్యప్ప సుర్ముత్యారు అర్చన కోసం ఆరోగ్యమైన జ్యోతి గులగులాన్ని ఎనిమిది ధర్మశాస్త్ర శబరిగిరీషన్ అది జ్యోతి స్వరూపణం శ్రీ స్వామేశ్వరం. త్రిబుల్ కేరళ రెమెడీకి స్వాగతం. త్రిబుల్ కేరళ రెమెడీ ప్రేక్షకులకు నమస్కారం. సంవత్సరం త్రిబుల్ కేరళ రెమెడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మనము కేరళ రెమెడీస్ అన్ని ఇంటూ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండొచ్చు. ఓకేనా? స్వాంశనం ఇవాళ మనం చెప్పుకునేది రేపు వచ్చే శని జయంతి రోజు ఎలాంటి రెమెడీ చేస్తే శని అనుగ్రహం పొంది మనం ఉన్నత స్థాయికి వెళ్తాం. ఓకేనా? శని బాధ పెట్టిందంటే మనకు అన్ని విధాలుగా కష్టాలు నష్టాలు జరుగుతున్నట్టే. డబ్బు కాడ అన్ని డబ్బు కాడ రిలేషన్స్ కాడ ఫ్రెండ్స్ కాడ రిలేషన్స్ ఏవైనా దెబ్బతినేస్తాయి అన్నమాట. శని ప్రభావం వచ్చిందంటే రిలేషన్స్ ఏ రిలేషన్ అయినా దెబ్బతింటుంది, ఇబ్బంది దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి, ఏదో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి, డబ్బు పరంగా ప్రాబ్లం వస్తుంది, ఉద్యోగాల కూడా ప్రాబ్లం వస్తుంది. శని ప్రాబ్లం శని సమస్య అన్ని కష్టాలు పెడితేనే కదా మనం ముందుకు వెళ్తాం. అయితే ఈ శని ప్రభావం అనేది ఇప్పుడు ఏ రాశులకు అష్టమ శని ఉందో, ఏ రాశులకు అర్ధాష్టమ శని ఉన్నది, కొన్ని రాశులకు అష్టమ శని ఉంది. శని దశ, శని అతిర దశ, ఈనాట శని. ఈ శని ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రెమెడీ చెప్తాను. శని జయంతి రోజు చేస్తే స్వామివారు అతి శీఘ్రంగా అనుగ్రహిస్తున్నాం. మనం చూడండి, శని జయంతి రోజు చేయడం వల్ల మన ఒక ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళు ఎవరైనా బంధువర్గాలు ఎవరైనా సరే మామూలు రోజు విష్ చేసింది, బర్త్డే రోజు విష్ చేసింది చాలా బాగుంటుంది. జన్మదినం రోజు వారికి కావాల్సిన ఇష్టమైన వస్తువు ఇవ్వడము, వాళ్ళకి ఇష్టమైన ఏది చేసినా కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఆనందపడతారు. మన చల్లిన చూపు మన నుండి వారు ఏదైనా మనకు కావాల్సిందని కూడా మనకు ఆనందపడి మనకి ఏదైనా ఇస్తుంటారు అన్నమాట గిఫ్ట్ పరంగా. పెద్దల్ని ఎవరినైనా కూడా ఆ జన్మదినం రోజు మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మన దగ్గర ఎప్పుడు ఉంటుంది. కాబట్టి జన్మదినం రోజు చేస్తే ఆ రెమెడీ బాగుంటుందని చెప్తున్నమాట. అయ్యప్ప స్వామి ఏదైతే శని గ్రహానికి సంబంధించిన శనీశ్వరుడి సంబంధించిన చిన్న రెమెడీ చేయండి ఆ శని జయంతి రోజు. ఓకేనా? ఏం లేదు, ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి, ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. బ్లాక్ కలర్ థ్రెడ్, ఒక కొబ్బరికాయ, 2.5 మీటర్ బట్ట, బ్లాక్ కలర్ క్లాత్, 2.5 మీటర్ల బ్లాక్ కలర్ క్లాత్. ఇది కాటన్ దయ్యి ఉండాలి. ఒరిజినల్ కాటన్ దయ్యలో పాలిస్టర్ కానీ సిల్క్ కానీ పట్టు కానీ వాడకూడదు. మంచిది ఒరిజినల్ కాటన్ 2.5 మీటర్ల బ్లాక్ క్లాత్ ప్లస్ ఒక నల్ల థ్రెడ్, ఒక కొబ్బరికాయ. ఇది మొత్తం ఎలా రెడీ చేసుకోవాలి చెప్తాను. ఇదంతా రెడీ అయినాక శనీశ్వరుడి టెంపుల్కి వెళ్ళడము, అక్కడ ఎవరైనా నవగ్రహ పూజ సాయిగారు ఉంటే వారి చేతికి ఇవ్వడము, ఎవరు లేదు అంటే అక్కడ పెట్టి దక్షిణ రూపంగా అంటే ఏదో ఒక చిన్న దక్షిణ డబ్బు ఏదైనా పెట్టేసి అక్కడ ఇచ్చేసి వస్తే స్వామివారి అనుగ్రహం ఉండి మనకి. ఇది ఎలా రెడీ చేసుకోవాలి చెప్తాను. ఇది ముందుగా మనం బ్లాక్ థ్రెడ్ తీసుకున్నాము. దీన్ని 7 టైమ్స్ 1 2 3 4 5 6 7 7 టైమ్స్ తిప్పేసాము. 7 టైమ్స్ తిప్పేసినాక మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ముడేసేస్తున్నాం. ఎలా ముడేస్తున్నాము? 1 2 1 2 చేసేసి 2.5 ముడులు వేయాలి. 2.5 ముడి, 2.5 ముడిలు అంటే 2 ముడి వేసినా 2.5 ముడి ఎట్లా అంటే ఏం లేదు, ముడి అర్ధ ముడి ఇట్లా ఫుల్గా తిప్పకుండా అర్ధ ముడి వేసేసినాము. మనం 7 చుట్లు తిప్పాము. 2.5 ముడి వేసినాం. 2 ముడులు ఫుల్గా వేసేసి ఒక ముడి మన షూకి వేసాము. ఇట్లా దురుసురు ముడి ఏమంటారు, ఇట్లా వేసేస్తారు కదా, అలాంటి ముడి వేసేసిన తర్వాత దీన్ని మన ఒక 2.5 క్లాత్ మనం తీసుకున్నాం, 2.5 మీటర్ల బట్ట కూడా తీసుకుని దాన్ని మడత పెట్టేసారు. అంటే దీంట్లో ఏం కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని క్లాత్ మడత పెట్టేసి కాటన్ని దాని మీద పెట్టి ఏదో ఒక దక్షిణ పరంగా తీసుకెళ్ళి స్వామివారి దగ్గర మనము శనీశ్వరు అనుగ్రహం కోసం అక్కడ ఇచ్చేసినామంటే మనకు శని అనుగ్రహం అనేది, స్వామివారి అనుగ్రహం అనేది మనకు చలని చూపుగా ఉంటుందన్నమాట. శని ఉంటే ఎవరైనా అయ్యగారులు ఉంటే వాళ్ళు తీసుకుంటే ఇవ్వండి, లేదంటే స్వామివారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని వచ్చేసేయండి. అంత స్వామివారి అనుగ్రహంతో ఆ స్వామివారి మీరు చల్లగా చూస్తారన్నమాట. అతను కూడా స్వామి చేసిన విశేష